శివకార్తికేయన్, కీర్తి సురేష్లు జంటగా నటించిన రెమో తెలుగులో కూడా వచ్చేస్తుంది. హీరో లేడీ గెటప్ వేసిన సినిమాలకు మనకు కొత్తేం కాదు, కానీ ఈ టైప్ సినిమాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందనే చెప్పాలి. రెమో ఆడియో ఫంక్షన్కి సమంత చీఫ్ గెస్ట్గా హాజరు కాగా బోల్డ్ అండ్ విషయాలు చెప్పిందండోయ్. ఈ పోస్టర్లు, బ్యానర్లు చూస్తుంటే రెమో స్ట్రైట్ తెలుగు సినిమాలానే ఉంది. నేను హీరోయిన్ అయ్యాక ఒక స్టార్ హీరో సూపర్ స్టార్గా ఎదగడం ఎవరిని చూడలేదు. శివకార్తికేయన్ని చూసాకే అలా ఎలా ఎదుగుతారో అర్థమైంది. శివ చాలా డౌన్ ఎర్త్ మనిషి, చాలా మంచి వ్యక్తి కూడా. అందుకోసమే పర్సనల్గా తీసుకొని మరి ఈ ఫంక్షన్కి వచ్చాను. లవ్లీ కీర్తి సురేష్కు కంగ్రాట్స్ అంటూ రెమో కబుర్లు చెప్పింది సమంత. ఆ తర్వాతే అసలు విషయాలు చెప్పింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గతంలో 2 తెలుగు సినిమాలకు సైన్ చేసి తర్వాత వెళ్ళిపోయారు. ఈసారి ఇలా చేస్తే నేనే కిడ్నాప్ చేద్దామని అనుకున్నా, కానీ ఇప్పుడు రెమో సినిమా ద్వారా మళ్ళీ వచ్చారు అని చెప్పుకొచ్చిందండోయ్. నాకు ఎంతో ఇష్టమైన త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మూవీతో టాలీవుడ్లో స్ట్రైట్ ఫిలిం చేయబోతున్నారు. ఆ సినిమాకు బెస్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చిందండోయ్. అంతేకాదు, అలాగే రెమో హిట్ కావాలని కోరుకుంటూ దిల్ రాజుకు అభినందనలు చెబుతున్నానని చెప్పిన సమంత తన నెక్స్ట్ సినిమా శివకార్తికేయన్తోనే సైన్ చేశానంటూ కూడా చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. మొత్తానికైతే తన నెక్స్ట్ మూవీ గురించి చెప్పడానికి చాలానే కష్టపడిందని చెప్పాలి సమంత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.